మీరు శ్వాస తీసుకుంటున్నారు, సృష్టితో సమన్వయం అయ్యే విధంగా తీసుకోవట్లా. మీరు శ్వాస తీసుకుంటున్నారు, ప్రకృతితో అనుసంధానం అయ్యేలా తీసుకోవట్లా. మీరు శ్వాస తీసుకుంటున్నారు, మీ లోపల ఉండేటటువంటి శక్తి వ్యవస్థలకు అనుసంధానం అయ్యేలాగా, వాటికి సరిపోయేలాంటి శ్వాసలు తీసుకోవట్లేదు. అది నా క్లారిటీ. అర్థమైందా? బ్రీత్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? సృష్టితో సమన్వయం అయ్యేలాగా, ప్రకృతితో చక్కగా కలిసిపోయేలాగా, నీతో నువ్వు అనుసంధానం అయ్యేలాంటి శ్వాసలు, నీ ఎనర్జీకి తగ్గట్టుగా నువ్వు శ్వాసలను తీసుకునేటటువంటి సాధన నువ్వు చేస్తున్నట్లయితే అప్పుడు దాన్ని బ్రీత్ లైఫ్ స్టైల్ అంటాం. అర్థమైందా? ఏమైనా మరి బుద్ధిమంతుల్లా ఉన్నారు అందరూ నీటిలో పెట్టుకొని. అర్థమైంది గురుగారు. ఏమంటే సృష్టితో శ్వాస సమన్వయం అవుతుందని ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు అంటే, ఇప్పుడు చూడండి, సృష్టిలో నిత్యం జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి? పగలు రాత్రి. అవునా? పగలు రాత్రి చూడండి, మీరు గమనించండి, తపస్సుతో గమనించండి, దృష్టి కేంద్రీకరించి చూడండి. పగలయింది, సాయం సంధ్య అయింది, ఇప్పుడు కాసేపు అయితే రాత్రి అవుతుంది. మళ్ళీ ఉదయం సంధ్య పగలవుతుంది, మళ్ళీ సాయం సంధ్య రాత్రి అవుతుంది, ఉదయం సంధ్య పగలవుతుంది. చూడండి, రాత్రి నుండి పగలు ట్రాన్సిషను, పగల నుండి రాత్రికి ట్రాన్సిషను, రాత్రి నుండి పగలకు ట్రాన్సిషను, పగల నుండి రాత్రికి ట్రాన్సిషను. అవునా? ఇప్పుడు చూడండి, పూరకం తీసుకుంటున్నాం, పూరకం రేచకం, రేచకం నుండి పూరకానికి, పూరకం నుండి రేచకం, ఎట్లా వెళ్తున్నాం చూడండి. మీ శ్వాసను గమనించండి ఒకసారి. ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉందో పూరకం నుండి నెమ్మదిగా రేచకానికి వస్తున్నాం, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్ ట్రాన్సిషన్తో. మళ్ళీ రేచకం నుండి పూరకానికి వెళ్తున్నాం. అవునా కదా? చూడండి, ఉందా లేదా సమన్వయం? చూడండి ఎంత బాగుందో. పూరకం, మళ్ళీ రేచకం, మళ్ళీ పూరకం, మళ్ళీ రేచకం. పగలు రాత్రుల్ని వాటి యొక్క దాంతో సమానంగా మేము ఉన్నాం అన్నట్టుగా మీ శ్వాసలు నడుస్తున్నాయి. ఇదే సృష్టితో నువ్వు సమన్వయం అవుతున్నావు, నీ శ్వాస సమన్వయం అవుతుందని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది? ఉందా? చెప్పండి, ఏదైనా కావాలా శాస్త్రం?